తెలంగాణ యాస భాషలని, ప్రాంతీయ తత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచారు అని చెప్పి మండిపడినటువంటి తెలంగాణ ప్రజలు ఏ రోజు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అంతగా ఓన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ అవమానపరిచినట్లు ఇంకోటో ఉండే. కానీ అంత ఓన్ చేసుకున్నాక కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసినప్పుడు అతను మొత్తం కూడా యాంటీ తెలంగాణ ఆ సినిమాలో నటించాడు. అంతకుముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు. సినిమా హీరోలలో కూడా అతను ఓన్ చేసుకున్నట్టుగా భావించారు. అదే అందరు షాక్కి గురయ్యారు. కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చినప్పుడు చాలా అవమానకరంగా, చాలా డెరగేటరీగా, వెరీ యారగెంట్గా సినిమాలో అతని పాత్ర ఉంది. అది ముందు ఇప్పుడు చూస్తున్న పాత్ర మనకు ఆ సినిమాలో కూడా కనిపిస్తుంది. చాలా డెరగేటరీగా అతను బిహేవ్ చేశాడు ఆ సినిమాలో. అంటే అతని పాత్ర, నేను వ్యక్తిగతంగా అంటలేదు. అప్పుడే మేము ఫస్ట్ మేమే టీవీ న్యూస్లో కూర్చొని చర్చ జరిగింది. అంటే ఏంటి, తెలంగాణ ప్రజలు ఈరోజు ఆ సినిమాకి సంబంధించి దిల్ రాజు నిర్మాతగా ఉంటే ఆ వ్యాఖ్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన అనే దాని మీద చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఉన్నాయి. అవి వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రజల సత్తా ఏంటో చూపిస్తాం అన్నప్పుడు కూడా దాని మీద కూడా కొంచెం రఫ్గా కామెంట్ చేశారు.